నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డి న్యూస్ తెలుగు లైవ్. ఇవాల్టి బ్రేకింగ్ న్యూస్. యూట్యూబర్ హర్ష సాయి అంటే అతను చేసిన సాయం గురించే ఎక్కువగా వినిపించేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు అతనికి సంబంధించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇన్ని లక్షల రూపాయల సాయం ఎలా చేస్తున్నాడబ్బా, డబ్బా కొట్టుకొని మరి ప్రచారం చేస్తున్నాడు అని చాలా మందిలో సందేహాలు కలిగాయి. అయితే అతను బెట్టింగ్ యాప్లను ప్రచారం చేస్తూ కోట్లు సంపాదిస్తున్నాడని, ప్రత్యక్షంగాను పరోక్షంగాను అనేక మంది బెట్టింగ్ యాప్ల బారిన పడి ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యాడనే విమర్శలు వినిపించాయి. యూట్యూబర్ యువ సామ్రాట్ అయితే హర్ష సాయి బెట్టింగ్ కార్యకలాపాలను బయట పెడుతూనే ఉన్నాడు. ఇదిలా ఉంటే నేడు సెప్టెంబర్ 24 హర్ష సాయి పెళ్లి పేరుతో తనని మోసం చేశాడని ఓ యువతి హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అడ్వకేట్ తో స్టేషన్ కి వెళ్లి ఆధారాలను సమర్పించి ఆ యువతి తన వద్ద ఉన్న రూపాయి 2 కోట్లు తీసుకొని పెళ్లి పేరుతో మోసం చేశాడని ఆరోపిస్తుంది ఆ యువతి. దీంతో అతనిపై రేప్ కేసుని నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఇదిలా ఉంటే హర్ష సాయి యూట్యూబర్ గానే కాదు, ఇటీవల అతను హీరోగా పాన్ ఇండియా రేంజ్ లో మెగా అనే కొత్త సినిమా లాంచ్ అయ్యింది. ఈ చిత్రానికి హర్ష సాయి హీరోగా కాకుండా దర్శకత్వం కూడా చేస్తున్నారు. ఈ మూవీ టీజర్ ను 2023 సెప్టెంబర్ లో, అంటే గత ఏడాది ఇదే నెలలో భారీ ఎత్తున రిలీజ్ చేశారు. ఈ టీజర్ కి 12 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అంటే మనోడి రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఈ సినిమా నిర్మాత ఎవరో కాదు, బిగ్ బాస్ తెలుగు ఓటీటీ కంటెస్టెంట్ మిత్రా శర్మ. బిగ్ బాస్ ద్వారా క్రేజ్ దక్కించుకున్న మిత్రా శర్మ శ్రీ పిక్చర్స్ ద్వారా హర్ష సాయి హీరోగా పరిచయం చేస్తూ మెగా అనే సినిమాని నిర్మించారు. అయితే ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యి దాదాపు ఏడాది గడుస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా ఆ సినిమాకి సంబంధించిన అప్డేట్ లేనేలేదు. ఇక మిత్ర శర్మ కూడా స్క్రీన్ పై కనిపించలేదు. ఇప్పుడు హర్ష సాయి తనని మోసం చేశాడని ఓ యువతి ఫిర్యాదు చేయడంతో మెగా మూవీ మళ్ళీ తెరపైకి వచ్చింది. ఇక మెగా టీజర్ లో మనోడి డైలాగులు చూస్తే మాత్రం ప్రెజెంట్ సిచ్యువేషన్ కి యాప్ట్ అయ్యేట్టుగానే ఉన్నాయి. జీవితంలో ఓటమిని ఒప్పుకున్న క్షణమే నిజమైన ఓటమి. ఒరేయ్, నన్ను చూస్తే ఓటమిని ఒప్పుకునే వాడిలా అనిపిస్తున్నానా అని అంటాడు హర్ష సాయి. ఓటమిని అయితే ఒప్పుకున్నాడో లేడో మెగా సినిమా పూర్తి అయితే తెలుస్తుంది. కానీ ఇంతకీ తనపై ఆ అమ్మాయి చేసిన ఆరోపణల్ని ఒప్పుకుంటాడో లేదో చూడాలి మరి.